మాతృమూర్తి గొప్పతనం, అమ్మలోని కమ్మతనం, నవమాసాలు మోసి ఓ బిడ్డకు జన్మనిచ్చే అదృష్టం కేవలం మహిళల సొంతం. అయితే గర్భిణీ మహిళల కోసం తోబుట్టువుగా ఒక అండగా నేనున్నానంటూ ప్రతి సంవత్సరం సామూహిక శ్రీమంతాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి చెందిన సర్పంచ్ రావుల రమేష్ తన గ్రామానికి చెందిన ప్రతి మహిళకు తోబుట్టుగా వెన్నట్టే ఉంటానని అంటున్న సర్పంచ్ రావుల రమేష్తో మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. నుస్లాపూర్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఒక గ్రామం ఇది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుండి 2 అవార్డులు సంపాదించిన ఈ గ్రామంలో ఇప్పుడు వినూత్నంగా కూడా సర్పంచ్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు ఏదైతే సామూహిక శ్రీమంతం కార్యక్రమాలు చేపట్టారు. మనతో పాటు సర్పంచ్ రావుల రమేష్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. రమేష్ గారు చెప్పండి, అంటే ఈ సామూహిక గర్భిణీ స్త్రీల కోసం సామూహిక శ్రీమంతాలు చేపట్టారు కదా, ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇప్పటి వరకు ఎంత మందికి చేస్తున్నారు? నుస్లాపూర్లో శ్రీమంతాలు లాస్ట్ టైం 5 సంవత్సరాలు సర్పంచ్ ఉన్నప్పుడు కూడా చేసినాం. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి సుమారు అప్పుడు ఇప్పుడు ఒక 200 మంది మహిళా సోదరులకు శ్రీమంతాలు చేసినాం. 5116 చెక్కులు సుమారు ఇందిరానగర్ నుస్లాపూర్ కలిస్తే 36 నుంచి 40 మంది చెక్కులకు ఇచ్చినాం. ఇది తోబుట్టుగా నుస్లాపూర్ ఆడపిల్లలకు అండలాగా ఇవ్వాలని చెప్పి నేను అనుకొని చేస్తున్న ప్రోగ్రాము. స్వచ్ఛందంగా నా సొంత ఖర్చులతో చేస్తున్న ప్రోగ్రాం కాబట్టి వాళ్ళు ఆయురారోగ్యాలతో వెళ్ళ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పటికే నుస్లాపూర్ గ్రామానికి జాతీయ స్థాయిలో 2 అవార్డులు వచ్చినాయి. అంటే మీరు సర్పంచ్ గా ఎన్నికైనప్పటి నుంచి కూడా ఈ మండలానికి సంబంధించి నుస్లాపూర్ గ్రామం గణనీయంగా అభివృద్ధి చెందింది. ఆ అవార్డుల పట్ల మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా సంతోషం. నుస్లాపూర్ గ్రామానికి 2 జాతీయ అవార్డులు వచ్చినాయి. ఒకటి నిర్మల్ గ్రామ పురస్కారం, 2 చైల్డ్ ఫ్రెండ్లీ అవార్డు, 2 గ్రామ అవార్డులు వచ్చినాయి. దీనికి మా గ్రామ ప్రజలు, నాకున్న వార్డు సభ్యులు, వివోలు, సిఏలు, అంగన్వాడీ అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో 2 జాతీయ అవార్డులు వచ్చినాయి. నుస్లాపూర్కు ఎంతో పేరు వచ్చింది. సుమారు ఈ 5 సంవత్సరాల్లో నుస్లాపూర్ గ్రామంలో 7 కోట్ల వర్కులు అభివృద్ధి పనులు చేసినాం. అన్ని వాళ్లకు సీసీ రోడ్లు కానీ, అన్ని కుల సంఘాలకు బిల్డింగ్లు కానీ, వివో సొంత బిల్డింగ్ కానీ, నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ, ఎప్పటి నుంచో ఉన్న కోరిక నుస్లాపూర్ హై స్కూల్కు 16 ఎకరాలకు కాంపౌండ్ వాళ్ళు మంజూరు కానీ సుమారు 75 లక్షలతోటి. అంటే ఈ 5 సంవత్సరాలకు నుస్లాపూర్ గ్రామంలో సుమారు 7 కోట్ల వర్కులు చేసి నుస్లాపూర్ గ్రామ ప్రజలకు మేము ఇచ్చినకి ఎంతో సంతోషం ఉన్నది. ఎప్పుడు వాళ్ళ ఆదరాభిమానం ఇట్లే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే మనతో పాటు మరో గర్భిణీ స్త్రీ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, మీ సర్పంచ్ రావుల రమేష్ మిమ్మల్ని ఒక తోబుట్టుగా భావించి కూడా మీకు గర్భిణీ ఉన్న సమయంలో కూడా ఒక శ్రీమంతం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీని పట్ల మీరేమంటారు? ముస్లాపూర్లో ఈరోజు ఘనంగా శ్రీమంతాల ప్రోగ్రాం జరపబడింది. దీనికి కారణం మా సర్పంచ్ అన్న రమేష్ గారు. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే జరుపుతున్నారు. ఫస్ట్ సారి నాకు బాబు పుట్టాడు. సెకండ్ సారి కూడా అన్న చాలా సంతోషంగా దీవించాడు. అమ్మాయి పుట్టాలి, నీకు 5116 రావాలని చాలా దీవించాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే ఆడపిల్ల పుడితే 5116 అందరికి ఇస్తున్నాడు అన్న. అసలు ఎవ్వరు కూడా ఇవ్వలేదు. నుస్లాపూర్లోనే జరిగింది ఇది. అలాగే మా ఏఎన్ఎం మేడం వారు, ఆశా వర్కర్లు అందరు కూడా చాలా మాకు హెల్ప్ఫుల్గా వాళ్ళు మంచిగా ఎలా ఉండాలి, ప్రెగ్నెంట్ వాళ్ళు ఎలా ఫుడ్ తీసుకోవాలనేసి మా రస్త మేడం గారు కూడా అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నార్మల్ డెలివరీ అవ్వడానికి అందరూ సహకరిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి నుస్లాపూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కూడా ఏదైతే సర్పంచ్ రావుల రమేష్ ఒక తోబుట్టుగా భావించి గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సాయం చేయడమే కాకుండా ఏదైతే అంగన్వాడీలకు సంబంధించి పౌష్టిక ఆహారము, గర్భం డెలివరీ అయ్యేంత వరకు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తమకు తెలియజేస్తున్నారని చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.